హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడబోయే సమస్య జుట్టు రాలే సమస్య, అలాగే చర్మ వ్యాధులు. ముఖ్యంగా జుట్టు రాలడానికి గల సమస్యల్లో ఈ కండిషన్ని అలోపేషియా ఏరియేటా అని అంటాము. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే పేను కొరుకుడు సమస్యగా చెప్పుకోవచ్చు. గడ్డం భాగంలో అలాగే తల భాగంలో చిన్నగా ప్యాచెస్ లాగా చర్మము పైన ప్యాచెస్ లాగా ఏర్పడి అది అక్కడి భాగంలో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. దీన్ని అలోపేషియా ఏరియేటా అంటాం. జుట్టు రాలిపోతూ వస్తుంది. అంతేకాకుండా అక్కడ డాండ్రఫ్ కానీ, దురద, మంట ఇలా ఇతర సమస్యలు కూడా చర్మానికి సంబంధించినవి కనపడవచ్చు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనకు తల భాగంలో ఎక్కువగా వేధించేటువంటి చర్మ సమస్య స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. అంటే తల భాగంలో చుండ్రులాగా తీవ్రంగా అవుతూ పొట్టులాగా రాలుతూ దురద, మంట, పగుళ్ళు, బ్లీడింగ్ అవ్వడము చూస్తూ ఉంటాము. దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. కొంతమేర వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే శరీరానికి సాధారణంగా స్వేద గ్రంథుల పనితీరు తగ్గినప్పుడు కూడా ఇది కనపడవచ్చు. అంతేకాకుండా చర్మానికి సాధారణ నిగారింపును ఇచ్చేటువంటి పదార్థము సీబమ్ అని అంటాము. ఆ గ్రంథులు సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాము. ఆ గ్రంథుల యొక్క పనితీరు తగ్గినప్పుడు చర్మానికి సహజంగా ఉండేటువంటి ఆయిలీ సెక్రెషన్ అంటే నిగారింపు, షైనింగ్నెస్ అనేది తగ్గిపోతుంది. తద్వారా కూడా ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది తల భాగంలో తీవ్రంగా అవుతుంది. కొందరిలో తల భాగంలో స్క్రాచ్ చేసినప్పుడు పస్సులాగా డిశ్చార్జ్ కూడా అవుతుంది. చీము, బ్లీడింగ్ అవ్వడం కూడా ఉంటుంది. దీన్ని సోరియాసిస్ పస్చులార్ అని అంటాము. ఈ ఎగ్జిమా కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, పస్చులార్ సోరియాసిస్ కానివ్వండి, అలాగే మనం చెప్పుకున్న డాండ్రఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చర్మ వ్యాధులు. దీంతో కొందరు పిల్లల్లో మనం చూస్తుంటాం చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే సుమారుగా ఒక 10-12 ఏళ్ల వయసులోపు పిల్లల్లో ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి. డాక్టర్ గారు కొన్ని మందులు, కొన్ని స్టెరాయిడ్ మాత్రలు ఇచ్చి ఆస్తమాను అదుపులో పెడతారు. ఆస్తమా అనేది అదుపులో అవుతుంది, కానీ ఉన్నట్టుండి జుట్టు రాలిపోవడం జరిగిపోతుంది. నేను చూశాను 13-14 ఏళ్ల పిల్లలకు తలపైన ఉండే జుట్టంతా మొత్తం రాలిపోవడము, కనుబొమ్మలు రాలిపోవడము, ఈ ఐ ల్యాషెస్ కూడా ఊడిపోవడం, కన్ను రెప్పలు కూడా రాలిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ మోతాదు గల మందులు వాడడం మూలంగా వాటి యొక్క అడ్వర్స్ రియాక్షన్స్ మూలంగా ఇలా జుట్టు రాలే సమస్య రావచ్చు. దీన్ని అలోపేషియా యూనివర్సాలిస్ లేదా అలోపేషియా టోటాలిస్ అని అంటాము. ఈ విధంగా జుట్టు విపరీతంగా రాలుతూ వస్తుంది. సో ఇది ఇలా అశ్రద్ధ చేస్తే ఒళ్ళంతా కూడా జుట్టంతా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, అండరామ్స్ కూడా రాలిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకు ఎక్కువ కళ్ళకు సంబంధించి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే దుమ్ము, ధూళి కణాలు వెలుతురు పడ్డప్పుడు మన కనురెప్పలు ఆటోమేటిక్గా మూసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఆ దుమ్ము, ధూళి కణాలు అవన్నీ మన కంటి పైన పడినప్పుడు కళ్ళు పూసులు కట్టడము, కళ్ళు ఎరుపెక్కడము, కళ్ళెమ్మట నీళ్లు కంటిన్యూస్గా రావడము, సైట్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చర్మ వ్యాధులు అనేవి అంత మొండిగా ఉంటుంది. ఇక ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకునేందుకు చాలా మంచి ఔషధం ఏంటి అంటే, ఒక హెయిర్ ఆయిల్ ఏంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్. అంటే ఉల్లిగడ్డతో చేసినటువంటి నూనె. ఇది సుమారుగా ఒక 100 ml మనకు 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు వస్తుంది. ఆన్లైన్లో కూడా చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఈ ఆనియన్లో ఉండేటువంటి సల్ఫర్ కాంపౌండ్ మూలంగా కొల్లాజన్ అనేది థిక్గా ఉంటుంది. అంటే జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళు తరచుగా ఈ ఆనియన్ ఆయిల్ పెట్టుకుంటే మనకు తల భాగంలో జుట్టు కుదుళ్ళు అనేవి గట్టిగా ఉంటాయి, రాలిపోయే తీవ్రత తగ్గుతుంది. అలాగే వీటిలో ఉండేటువంటి కొన్ని ఎంజైమ్స్ మూలంగా మెలనోసైట్స్ ప్రొడక్షన్ అనేది అధికంగా అవుతుంది. మెలనోసైట్స్ అంటే రంగును ఉత్పత్తి చేసే పదార్థం. సో దట్ మనకు జుట్టు అనేది నలుపు రంగులో ఉండేందుకు హెల్ప్ అవుతూ వస్తుంది. అలాగే ఎవరికైనా తెల్ల జుట్టు ఏర్పడుతుంది, గ్రే హెయిర్ తొందరగా ఏర్పడుతుంది అనుకోండి, వాటి యొక్క తీవ్రతను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండేటువంటి కెమికల్లో కెరాటిన్ అధికంగా ఉంటుంది. ఏది? ఈ నూనెలో. సో ఈ కెరాటిన్ జుట్టుకు మనం అప్లై చేసుకోవడం, అంటే ఈ నూనెను అప్లై చేసుకోవడం మూలంగా ఈ కెరాటిన్ అనేది జుట్టులో చివర్లో ఏర్పడేటువంటి స్ప్లిట్స్ని, ఆ పగుళ్లను నివారిస్తుంది. తద్వారా జుట్టుకు సరైన పోషణ అందించబడుతుంది. జుట్టు నిగారింపుకు హెల్ప్ అవుతుంది, గ్రోత్ ఉండేలా చూస్తుంది, కుదుళ్ళు గట్టిగా ఉండేలా చేస్తుంది. అలాగే ఈ వెంట్రుక చివర్లో పగుళ్ళు, స్ప్లిట్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ ఏరియేటా అని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా మగవారిలో గడ్డం భాగంలో చిన్న సైజుగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. కొందరికి మీసం భాగంలో కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఆ భాగం అంతా ప్యాచ్ లాగా ఏర్పడిపోతుంటుంది. దీనికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి. ఈ మెడిసిన్ వాడుకుంటూ
హోమియోపతి మెడిసిన్ వాడుకుంటూ ఆనియన్ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా అప్లై చేస్తే సుమారుగా ఒక 4 నుండి 12 వారాల వ్యవధిలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది. అంటే జుట్టు రీగ్రోత్ అవ్వడం అనేది కొంచెం పక్కన పెడితే ఉన్న జుట్టు కాపాడబడుతుంది. అలాగే ఈ తెల్ల జుట్టు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ చిగుళ్ళు ఈ చిట్లు రాకుండా, డాండ్రఫ్ లాంటిది రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. డాండ్రఫ్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే దురద పెద్దగా ఏర్పడదు, కానీ జుట్టును మనం రబ్ చేసినప్పుడు మాత్రమే పొడి పొడిగా రాలడం కనిపిస్తుంది. సో అలా ఆ డాండ్రఫ్ని కూడా నివారించేందుకు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదండి మనం మాట్లాడుకునేటువంటి చర్మ సమస్యకు సంబంధించి అలోపేషియా అంశము, అలాగే దానికి హెయిర్ ఆయిల్ ఏ విధంగా హెల్ప్ అవుతుందో వింటున్నారు కదా వ్యూయర్స్. మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.